ఆ జేడి చాలా ప్రమాదకరమైన మనిషి నీలా. నీకతని గురించి తెలీదు. నీ అమ్మ అతన్ని ఏమీ చేయలేక ఒంటరిగా పోరాడి పోరాడి ఇదిగో ఇలా అలసిపోయింది. మా అమ్మ ఓడిపోలేదు. నన్ను అడ్డం పెట్టుకొని ఓడిపోయేలా చేశాడు. పాణి కోసమో నీల కోసమో తన భర్త ఆశయం కోసమో పోరాడ్డానికి ఓపిక లేక తులసి బ్రతికున్న శవంలా హాస్పిటల్లో పడిందని చెప్పు. ఒక ఆడదాన్ని వేధించి సాధించాలనుకున్న తన పంతం నెగ్గిందని చెప్పు. మైథిలి, నువ్వెందుకలా ఉన్నావో నాకు తెలుసు మైథిలి. ఐఎమ్ రియలీ సారీ. మైథిలి, సారీ మైథిలి. నీతో నేను అలా బిహేవ్ చేసి ఉండకూడదు. కోపం రావచ్చు, బట్ ఎదుటి వాళ్ళని హర్ట్ చేసే స్థాయిలో అది ఉండకూడదు. నాలో ఇలాంటి ఎమోషన్స్ లేవు అనుకునేవాణ్ణి. నాలోనూ ఎమోషన్స్ ఉన్నాయని ఫస్ట్ టైం నాకు అర్థమైంది. నేను నీ మీద చేయి చేసుకుంది నీ మీద కోపంతో కాదు, నాన్న మీద ప్రేమతో. ఏదేమైనా నీ ఫీలింగ్ నువ్వు చెప్పడంలో తప్పు లేదు. దానికే నీ మీద చేయి చేసుకోవాల్సిన అవసరమూ లేదు. తప్పు చేశాను మైథిలి. మళ్ళీ ఇది రిపీట్ అవ్వదు. అందులో నీ తప్పు లేదు పాని. నీ తండ్రి రక్తం కదా, తప్పు చేయటం దానికి అలవాటే. అన్నేళ్లు పెంచిన తల్లి మీద ప్రేమ లేదు, నిన్నగాక మొన్న వచ్చిన మీ నాన్న మీద నిన్ను నువ్వు మర్చిపోయేంత ప్రేమ. ఏంటి పాని ఇది? వద్దు మైథిలి, తన గురించి మాట్లాడుకుని మన మధ్య దూరం పెంచుకుంటున్నాం. ఇంక నీకు ఆ ప్రాబ్లం లేదు పాని. మీ అమ్మ నిన్ను నన్నే కాదు, ఇంకెవ్వరిని డిస్టర్బ్ చేయలేదు. మీ నాన్నతో పోరాడి, కొడుకుగా నిన్ను దక్కించుకోవటం కోసం నీతో పోరాడి అలసిపోయింది. అందుకే కోమాలోకి వెళ్ళిపోయింది. ఎన్ని దెబ్బలు తట్టుకుంటుంది పాని? ఒకటా రెండా? గుండె నిండా గాయాలతో ఆ గుండె ఎప్పుడో ఆగిపోవాలి. నీ మీద ప్రేమో నీ తండ్రి మీద పగో అలా జరగకుండా ఆపింది. చివరికి మీ నాన్న పంతమే నెగ్గింది. చంపాలి అనుకున్నాడు, ప్రాణం ఉన్న శవాన్ని చేసి బెడ్ మీద పారేశాడు. మీరే గెలిచారు.
మైథిలి, మా అమ్మ మీద ప్రేమతో నువ్వు అలా మాట్లాడుతున్నావు. మా నాన్న ఏంటో నాకు తెలుసు. అమ్మ గురించి మాట్లాడినప్పుడే నాన్న గురించి నువ్వు తప్పుగా మాట్లాడాల్సి వస్తుంది. వద్దు మైథిలి, ఆమె గురించి ఇంక మనం మాట్లాడుకోకపోవడమే మంచిది. నేను కొట్టినందుకు ఐఎమ్ వెరీ సారీ. ఏంటో బావా, టైం బాగోపోతే పక్క రోడ్లో పోయే కారు మన రోడ్లోకి వచ్చి మన మీద పడ్డట్టు వాడు రావటమేంటి? పొట్టు బస్తాను గుద్దినట్టు ఆ గుద్దుడేంటి? ఆపుతావా? నేనాపుతాను, వాడాపుతాడన్న నమ్మకం నాకు లేదు. తులసి చనిపోయేలా ఉందని మనల్ని వదిలాడు గాని, లేదంటే మైదా పిండిని పిసికినట్టు టమోటాను నలిపినట్టు నలిపేసేవాడు బావా. రే లింగం, దాన్ని కాల్చానని నేను ఆనందపడుతుంటే నువ్వెంట్రా వాణ్ణి గుర్తు చేస్తావు? ఇల్లు కాలితే కాలింది, ఇంట్లో చెంబు కాలింది సంతోషపడినట్లు సంతోషపడుతున్నావు బావా. ఏమో, నా చిట్టి బుర్ర ప్రమాదాన్ని శంకిస్తోంది. ఎటువైపు నుంచి ఏ ప్రమాదమైనా రావచ్చని అదురుతున్న నా ఎడమకను చెబుతోంది బావా. రానివ్వరా, ఎవరొచ్చినా నా చేతిలో చస్తారు. నీ తండ్రి ఆశయాన్ని, నీ తమ్ముని మైథిల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత నీది. నా మీద పగని నా బిడ్డలకి పంచాడా చేడు. వాణ్ణి వదలొద్దు. ప్రమాదం ప్యాంటు షర్టు వేసుకొని వస్తుందనుకుంటే లంగామణిలో వచ్చిందేంటి బాబు? అక్కడ చావు తప్పిందని ఇల్లు వెతుక్కుంటూ ఇక్కడికొచ్చావా? ఒక్క ఆడదాన్ని ఒంటరిగా చేసి వేధించి సాధించడం గొప్ప అనుకుంటున్నావా? మీ అమ్మ తప్పు చేసింది, శిక్ష పడింది. తప్పు చేసింది నువ్వు జడి. తప్పులన్నీ నువ్వు చేసి నా తల్లిని తప్పు పడుతున్నావా? స్నేహం పేరుతో నా తండ్రిని మోసం చేశావు, నా తల్లిని మోసం చేశావు. మా ఆస్తిని నీ ఆస్తి చేసుకుని అనుభవిస్తున్నావు.
మా నాన్న ఆశయాన్ని సమాధి చేశావు. నువ్వు చేసిన దుర్మార్గాలకి నిన్నిక్కడ చంపాలనుంది జేడి. నువ్వు నన్ను చంపుతావా? అలా అనుకున్న మీ అమ్మ చావుతో పోరాడుతూ హాస్పిటల్లో బెడ్ మీదుంది. మర్చిపోయావా? మా అమ్మ హాస్పిటల్ బెడ్ మీదున్నా నేనున్నాను జేడి. మా నాన్నని చంపి మా అమ్మని చావు బతుకుల్లో పడేయడం నీ గొప్ప అనుకుంటున్నావా? అది నీ గెలుపు కాదు జేడి. మోసం చేసి దొంగ దెబ్బలు తీయడం కాదు. ఎదురుగా నిలబడి దెబ్బ కొడితే ఎలా ఉంటుందో నీకు నేను చూపిస్తాను. నిమిషంలో చావు తప్పించుకున్న నువ్వు నన్నేం చేస్తావు నీలా? ఈ జేడి ప్లాన్ చేస్తే ఎలా ఉంటుందో చూశావుగా. నీ తల్లినే నీకు శత్రువుని చేశాను. నువ్వే నీ తల్లిని చంపాలనుకునేలా చేశాను. ఆ తప్పులన్నింటికి నువ్వు శిక్ష అనుభవిస్తావు జేడి. నా తండ్రిని దూరం చేశావు. నా తల్లిని ఒంటరిదాన్ని చేశావు. ఇక బ్యాలెన్స్ మిగిలింది నువ్వే నీలా. నిన్ను లేపేస్తే ఇక నా వైపు కన్నెత్తి చూసేవాళ్లే ఉండరు. అది నీ తరం కాదు జేడి. నా తల్లిదండ్రుల్ని మోసం చేసినంత సులభం కాదు. గుర్తుంచుకో, ఈ రోజు నుంచి నీ ఓటమి మొదలవుతుంది. నా తండ్రిని దూరం చేసిన నీకు మనశ్శాంతి లేకుండా చేస్తాను. నువ్వు తప్పు చేసి నా తల్లిని నిందితురాల్ని చేశావు. చేసిన ప్రతి తప్పు నీ నోటితోనే చెప్పిస్తాను. నా తండ్రి ఆశయాన్ని తిరిగి బ్రతికిస్తాను. ఆడపిల్లవి నువ్వేం చేయగలవు? ఆడదే కదా అనుకుంటే లంక నగరమే లేకుండా పోయింది. ఆడదే కదా అనుకుంటే కౌరవ వంశమే లేకుండా పోయింది. చరిత్ర తిరగేసి చూసుకో జేడి. చరిత్రలో కలిసిపోయిన చాలా మంది చరిత్రలు ముగించింది ఆడదే. నా తల్లికి నన్ను దూరం చేసి నన్ను ఎలా బాధ పెట్టావో అలాగే నీకు నీ కొడుకుని దూరం చేసి వాడితో నీకు బుద్ధి చెప్పిస్తాను. చాలా కలలు కంటున్నావు. వాడు నాకు దూరం కావడం జరగదు. తండ్రి ప్రేమనిచ్చిన నాకు, ఈ కోట్ల ఆస్తికి వాడెప్పటికీ దూరం కాడు. కోట్ల ఆస్తినిచ్చావా? ఎవడిది ఆస్తి? ఇవ్వడానికి నువ్వెవరు? అనుభవించడానికి వాడెవడు? ఈ ఆస్తి అంతస్తు ఏమీ మిగలవు జేడి. నాది అనుకున్న ప్రతిదీ నా దగ్గరికి రప్పించుకుంటాను. నా తల్లికి నువ్వు దూరం చేసిన గౌరవాన్ని, నా తండ్రితో పాటే సమాధి చేసిన ఆశయాన్ని అన్ని తిరిగి సంపాదిస్తాను. ఓటమితో నీ తల వాల్చే వరకు
ఈ ఆనంద్ కూతురి చేతిలో నువ్వు ఓడిపోతూనే ఉంటావు జేడి. నేను ఓడాలి అంటే నువ్వు గెలవాలి. నువ్వు గెలవాలి అంటే ముందు నువ్వు బతికుండాలి. మీ నాన్నెప్పుడో పోయాడు. నీ అమ్మ అదే దారిలో ఉంది. నువ్వు మాత్రమే. నిన్ను లేపేస్తే నాకు ఎదురొచ్చే వాళ్లే ఉంటారు. వీడొచ్చి పడ్డాడంటే ఇంకా మా బావకి శంఖం మోగినట్టే, గంట కొట్టినట్టే. వాడిప్పుడే చావకూడదు. చేసిన తప్పులకి అనుభవించాల్సింది చాలా ఉంది. ఈ నిడిచిపెడితే ఇట్లాంటి తప్పులు చేస్తానే ఉంటాడమ్మా. ఇంకా అవకాశం ఇవ్వలే అన్నయ్య. చూడు, ఆ కళ్ళల్లో భయం చూడు. ఆ భయం అలాగే ఉండాలి. ఇప్పటి నుంచి అలా భయపడుతూనే బతకాలి. వదిలే. వదిలే అన్నయ్య. చూసావా, ఎంతో మందిని చంపిన నీకు చావు ఎంత దగ్గరగా వచ్చిందో. చావుకి ఎవ్వరి మీద ప్రేమ ఉండదు జేడి. రావాల్సినప్పుడు వస్తుంది, దాని పని అది చేసుకొని వెళ్ళిపోతుంది. నీకు మినహాయింపేమీ ఉండదు. కానీ నిన్నంత తొందరగా చావనివ్వను జేడి. ఈ రోజు నుంచి ఓడిపోవడం తప్ప నీకు గెలుపనేది ఉండదు. దెబ్బలు తినడం తప్ప చేయగలిగింది ఏమీ ఉండదు. అనుభవించడానికి సిద్ధంగా ఉండు జేడి. రానయ్య. డౌట్ లేదు బావో, ఈ అమ్మాయి ఫోర్స్ చూస్తుంటే నిన్ను చరిత్రలో లేకుండా చేయటం ఖాయం అనిపిస్తోంది. నన్ను కొట్టలేక దూడను కొట్టినట్టు నన్ను కొడతావేంటి బావా?
బాధ పెడితే అది ఆ దేవుడైనా సరే క్షమించనమ్మా. అయినా నిన్నెంత కట్టబెట్టిన వాడిని సంపనీయకుండా అనవసరంగా ఆపేవెందుకు? క్షణాల్లో వచ్చి తీసుకెళ్లే చావు అది మంచోళ్ళకి రావాలి, అలాంటి రాక్షసులకి రాకూడదు. వాడు చాలా తప్పులు చేశాడన్నయ్య, క్షమించరాని తప్పులు చేశాడు. ఒకటి రెండైతే క్షమించొచ్చు, కానీ అతని బతికే తప్పు. అలాంటి వాడికి అంత మంచి చావు రాకూడదు, రాకూడదు. మా నాన్నని చంపాడు, అమ్మని మోసం చేశాడు, 10 మందిలో తనని తిరుగుబోతుని చేశాడు. రామకృష్ణతో నా అందమైన జీవితాన్ని నాశనం చేశాడు. అలాంటి వాణ్ణి మామూలుగా వదలకూడదన్నయ్యా. బ్రతకడానికి కూడా భయపడాలి. చేసిన తప్పులన్నీ తలుచుకుని చావాలి. ఎప్పుడు ఎటువైపు నుంచి దెబ్బ కొడతామో అది అర్థం కాక అల్లాడిపోవాలి. వాడు బ్రతుకుంటేనే అన్నయ్య అమ్మ ఏ తప్పు చేయలేదని తెలిసేది. తప్పులన్నీ తను చేసి అమ్మని ఈరోజు ఒక ఊరికే శత్రువుని చేశాడు.